అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో శాలివాహన కుల సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల గురించి తెలుసుకుని ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అందించేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా 50 ఏళ్లకే పెన్షన్ పొందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో స్థానికులు, శాలివాహన కుల సభ్యులు పాల్గొన్నారు. అంగల్ అనే ఒక ఊరు ఉంటుంది, పొలంనేరు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ రెండు ఊర్లకి వెళ్తే డిఆర్డిఏ సంస్థల ద్వారా ట్రైనింగ్ సెంటర్లు మనోళ్ళు అక్కడ పొలంనేరులో 3.5 ఎకరాల్లో సుమారు 100 మంది కుటుంబాలు ఎవరికాళ్ళే ఇండివిజువల్ గా ఈ వస్తువులు తయారు చేస్తుంటారు సార్. నిరంతరం సార్ 360 రోజులు చేసుకుంటానే ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి సార్. ప్రొడక్షన్ అంతా కూడా బొమ్మలు, వినాయకుడి బొమ్మలు కానీ, ఈ గుర్రం బొమ్మలు కానీ, మనం తినే అన్నం ప్లేట్ కూడా ఎంత బాగుంటుందంటే సార్, చూస్తే మన ప్లాస్టిక్ ప్లేట్లు ఎంత అందంగా ఉంటాయో అన్నం మట్టి ప్లేట్ కూడా అంత అందంగా ఉంటాయి సార్. టీ గ్లాసులు. ఈ కార్డు గురించి ఆయన చెప్పినప్పుడు చాలా మంచి ఆలోచన అని చెప్పారు. గుర్తింపు కార్డు ఇవ్వడం మాకు చాలా అవసరం అండి. దీని ద్వారా మాకు కూడా చాలా మందికి వృత్తికి సంబంధించిన 1-2 సమస్యలన్నీ తీసుకోవాలంటే దీనికి ఒక ప్రత్యేకమైన జీవో ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఆ జీవోని కూడా మనం మంత్రివర్యుల దృష్టిలో పెట్టడం జరిగింది. దాన్ని కొంచెం ఇదంతా కూడా పాలసీ మ్యాటర్ కాబట్టి దానికి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలన్నది ఒక రోజున మినిస్టర్ గారు, వైఎస్ గారితో కూడా కూర్చొని మాట్లాడతామండి రేపు వెళ్ళిన తర్వాత. కోట వస్తువులన్నీ కూడా తయారవుతాయి సార్. గార్డెన్ లో పెట్టుకున్న బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ